హాయ్ గాయ్స్, ఆల్రెడీ నేను కటింగ్ పెట్టానండి. సో ఇవాళ స్టిచ్చింగ్ షేప్ బెల్ట్ మొత్తం 4 ఒకే లైన్గా పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టేసేయండి. తర్వాత రివర్స్ చేసి రఫ్గా చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన స్ట్రైట్గా కుట్టేసేయండి. కుట్టేసిన తర్వాత నేను చూపిస్తున్నాను కదండి, సేమ్ అలాగే మొత్తం ఇది చుట్టూ కుట్లేసేయండి. సో సేమ్ ఇది ఎలా అయితే కుట్టామో యాజ్ ఇట్ ఈస్ ఇంకోటి కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ సేమ్ రెండు మన వైపే రావాలండి. ఒకటి అటు ఒకటి ఇటు రాకూడదు. రెండు మన వైపు పెట్టుకొని ఒకటి పైనుంచి వస్తే ఇంకోటి కింద నుండి క్లాత్ అడ్జస్ట్ చేసుకొని కుట్లు వేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ వేసేయండి. తర్వాత చంక దగ్గర నుండి సెంటర్లో పట్టుకొని స్ట్రైట్గా కుట్టేసేయండి. చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇది ఎలా అయితే వేసామో అలాగనే సేమ్ అది వేసుకోండి. తర్వాత షేప్ బెల్ట్ ఒకటి పైనుంచి అతికేసుకోండి. సెకండ్ వచ్చి కింద నుంచి అతుక్కోవాలండి. ఒకటి పైనుంచి ఇంకొకటి కింద నుంచి. అలా అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. అది పైన వేసాను కదండి, ఇప్పుడు కింద నుంచి. సో మొత్తం కుట్టేయండి. సో డబుల్ కుట్టేసేసుకోండి. చూడండి అలా వస్తుంది. దాని తర్వాత మిక్సీ పట్టి తాళ్ళు కట్టి వేసుకోండి. నేను చూపిస్తున్నాను కదండి, సేమ్ అలాగే క్లాత్ కట్ చేసుకొని యాక్చువల్లీ మిక్సీ పట్టి డబుల్ ఫోల్డ్ చేసి వేసుకోండి. నేను మర్చిపోయి అలా వేస్తానండి. సో డబుల్ ఫోల్డ్ చేసుకొని వేసుకుంటే మిక్సీ పెట్టి పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇంకా ఆల్మోస్ట్ స్టిచ్ చేస్తాను కదా అని నేను మామూలుగా స్టిచ్ చేస్తానండి. అయినా సరే బాగానే వచ్చింది కదండి. సో కట్ చేసేయండి. తర్వాత తాళ్ళు పెట్టండి. నేను మామూలుగా వేసేస్తాను. తాళ్ళు నేను కాజాలు వేసుకుంటానండి. నేను చేస్తాను హ్యాండ్ వర్క్. స్ట్రైట్గా కుట్టేసిన తర్వాత మళ్ళీ సెంటర్ నుంచి ఒక కుట్టు లాగేయండి. ఇప్పుడు సో ఆ విధంగా వస్తుంది. మళ్ళీ చూడండి అలా వస్తుంది. తర్వాత భుజాలు రెండు కలిపేయండి. అది ఇది కూడా సేమ్ మళ్ళీ దానిపైన ఇంకో స్టిచ్ చేసేయండి. మళ్ళీ పైనుంచి ఒక కుట్టేయండి, చాలా బాగుంటుంది. తర్వాత హ్యాండ్ సెంటర్లో పెట్టుకొని ఇటువైపు నుంచి ఇటువైపుది, అటువైపు నుంచి అటువైపుది వేసేసుకోండి. తర్వాత మెడకి క్రాస్గా కట్ చేసుకొని ఒకదానికొకటి అతుక్కొని నేను చూపిస్తున్న విధంగా వేసేసుకోండి. మెడ చుట్టూ రౌండ్ ఉన్న దగ్గర కుచ్చులు పెట్టుకోండి, బాగా వస్తుంది. తర్వాత కట్ చేసేయండి. దాని తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసి మడత పెట్టి కుట్టేయండి.
మీకు ఇష్టమైతే హ్యాండ్ వర్క్ చేసుకోవచ్చు, లేదంటే మిషన్తోనే కుట్టేసుకోవచ్చు అండి. ఎలా అయినా మీ చాయిస్. నేనైతే హ్యాండ్ వర్క్ వేస్తానండి. సో నాకు అదే బాగా అనిపిస్తుంది. సో అందుకే నేను హ్యాండ్ వర్క్ వేసుకుంటాను. తర్వాత ఖర్చు ఉంటుంది కదా, అది కట్ చేసేయండి. యాక్చువల్లీ నేను బ్యాక్ సైడ్ కుట్టడం మర్చిపోయానండి. సో అందుకే ఇప్పుడు స్టిచ్ చేసుకుంటున్నాను. సో తర్వాత స్ట్రైట్గా ఆ పక్క ఈ పక్క పెట్టుకొని స్ట్రైట్గా మీకు ఎంత అయితే ఉంటుందో అంత కట్టేసేయండి. సో ఫైనల్లీ బ్లౌజ్ రెడీ. ఇంకా హ్యాండ్ వర్క్ చేయలేదు, చేస్తాను. అలాగే మై ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ ఫర్ మీ. థ్యాంక్